పిఏ కృష్ణారెడ్డి కూడా ఉన్నాడు. పిఏ కృష్ణారెడ్డి అంటే ఆయన పొలిటికల్ పిఏ కాదు, ఆయన కాలేజీలో జాబ్ చేస్తాడు. అర్లీ మార్నింగ్ 5:30-6కు వచ్చి 10-11 వరకు పనిచేసి వెళ్ళిపోతాడు. గత 30 ఏళ్ళుగా ఆయన, ఎందుకంటే వివేకానంద రెడ్డికి ఆయన నమ్మిన మొంట్లాగా, సో నమ్మకస్తుడు కాబట్టి ఆయన పెట్టుకున్నాడు. ఆయన కూడా అర్లీ మార్నింగ్ వస్తాడు. రెండోది, అప్పటికే వివేకానంద రెడ్డి భార్యతో దూరంగా ఉంటున్నాడు. సౌభాగ్యమ్మ, ఆమె సునీత దగ్గర హైదరాబాద్లో ఉంటుంది. సునీత ఇక్కడ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. సో ఈ సెటప్లు ఏంటంటే అప్పటికే డబ్బులు కానీ అన్నీ కానీ కట్ చేసేసారు. ఆయనకి ఇచ్చకపోవరు కానీ ఏమీ లేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డికి ఇంకొక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో ఆమె కొడుకు కూడా ఉన్నాడు. సో అందుకని వీళ్ళు ఎక్కడ ఆమెకి మొత్తం ఇచ్చేస్తాడని కంట్రోల్ చేశారు. సో ఇవన్నీ చూసుకునేది ఈ పిఏ కృష్ణారెడ్డి అన్నమాట. అందువల్ల పిఏ కృష్ణారెడ్డి ఎప్పుడు కూడా నిరంతరం ఇటు రాజశేఖర రెడ్డి, సునీత, సౌభాగ్యమ్మ టచ్లో ఉంటాడు. వీళ్ళ ఆజ్ఞల్ని, ఆర్డర్స్ని ఆయన అమలు చేస్తూ ఉంటాడు. ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్యకర్తలాగా పనిచేస్తున్నాడు పిఏ కృష్ణారెడ్డి. సో ఈ నేపథ్యంలో హత్య జరిగిన తర్వాత ఆయన్ని కూడా తీసుకెళ్లారు, ఆయన్ని కూడా కొట్టారు. దాని తర్వాత ఫస్ట్ జగన్ సిట్ వేశాడు. ఫస్ట్ చంద్రబాబు ప్రభుత్వం ఉంది అప్పుడు, హత్య జరిగినప్పుడు మళ్ళీ జగన్ వచ్చాడు, 2 సిట్లు వచ్చాయి. దాని తర్వాత సునీత మొదటేమో చంద్రబాబే చంపించాడు అన్నట్టుగా మాట్లాడింది. దాని తర్వాత ఆమె యూటర్న్ తీసుకొని జగనే చంపించాడని రివర్స్లోకి వెళ్ళింది. ఈ లోపల జగన్ ఏమో చంద్రబాబు ఉన్నప్పుడేమో దాన్ని తనకు అనుకూలంగా పొలిటికల్గా ఉపయోగించుకోవడానికి నారాసుర రక్త చరిత్ర పుస్తకం వేసి తెలుగుదేశం వాళ్ళే చంపారని చెప్పి జగన్ దాన్ని ఉపయోగించుకున్నాడు. అది జగన్కు ఉపయోగపడింది కూడా. అప్పుడు సిబిఐ కూడా జగన్ ఇది చేశాడు. చంద్రబాబు ఏమో సిబిఐని బ్యాన్ చేశాడు ఆంధ్రప్రదేశ్లో రాకుండా. సో ఈ నేపథ్యంలో జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక సిబిఐ విషయం మర్చిపోయాడు. దీని గురించి పట్టించుకోలేదు. అంటే పొలిటికల్గా తనకు ఉపయోగపడితే మాత్రమే జగన్ వాడుకున్నాడు. తన అధికారంలోకి వచ్చినాక ఈ కేసుని పట్టించుకోలేదు. దాని తర్వాత ఈమె రివర్స్ అయ్యి ఈమె ఒంటరి పోరాటం చేసింది, కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు సిబిఐకి ఇచ్చారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వద్దు, ఇక్కడ జగన్ ఉన్నాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ జరిగే అవకాశం ఉందంటే దాన్ని తెలంగాణ హైకోర్టుకి కూడా మార్చేశారు. సో ఆ దాని తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సిబిఐ రంగంలోకి దిగినాక సో ఇప్పటి వరకు ఏంటంటే దీంట్లో మొత్తం 8 మంది ముద్దాయిలు ఉన్నారు, అక్యూజ్డ్. ఎర్రగంగిరెడ్డి నెంబర్ 1 A1, తర్వాత సునీల్ యాదవ్ A3, ఉమాశంకర్ రెడ్డి A3, సునీల్ యాదవ్ A2, ఉమాశంకర్ రెడ్డి A3, దస్తగిరి A4. కానీ ఆ మధ్యకాలంలో దస్తగిరిని ముద్దాయి నుంచి సాక్షిగా మార్చేసింది. దాన్ని కౌంటర్ చేస్తూ మన అవినాష్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు. అది కోర్టులో ఉంది. హైకోర్టు అడిగింది సిబిఐ కోర్టుని, మీరు ఎలాగా ఒక ముద్దాయిని సాక్షిగా మారుస్తారు, మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటని కూడా అడిగింది. అది కొంత ఇబ్బంది సిబిఐ కోర్టుకి. ఇది ఒకవేళ అయితే వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారు. ఇది అవసరం కూడా. ఒక ముద్దాయి నేనే హత్య చేశాను ఒప్పుకొని ఎలా హత్య చేశాను చెప్తున్న ముద్దాయి అతను ఆ హత్యలో పాల్గొన్న ఇతరుల పేర్లు చెప్పినంత మాత్రాన ఇతను హంతకుడు కాకుండా పోతాడా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సో మరి అది ఏం తేలుతుందని చూడాలి. సో 4వ వ్యక్తి దస్తగిరి, 5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, 6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, 7 వైఎస్ భాస్కర్ రెడ్డి, 8 వైఎస్ అవినాష్ రెడ్డి. వీళ్ళు 8 మంది ఉన్నారు దీంట్లో. సో ఈ 8 మంది కాకుండా సాక్షులుగా దీంట్లో 100 మంది ఉన్నారు. ఇందులో ఈయన్ని ఫస్ట్ నిందితుడిగా పెట్టారు మన వివేక పిఏ కృష్ణారెడ్డిని. దాని తర్వాత ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది యాక్చువల్గా ఆయన, మార్నింగ్ ఆయన ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఆయన ఫస్ట్ వెళ్ళింది ఆయనే. యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ 5:30కి ఆయన వెళ్ళాడు. వెళ్తే మామూలుగా ఆ టైంకి లైట్లు ఆన్ అయి ఉంటాయి ముందుగా, ఎందుకంటే అర్లీగా లేస్తాడు వివేకానంద రెడ్డి. కానీ లైట్లు వెలగలేదు. ఒక్కోసారి లేటుగా వస్తే లైట్లు వెలగకుండా ఉంటాయి. బట్ ఆయన నన్ను ఎందుకు లేపలేదని కూడా తిడతాడు కాబట్టి ఈయనకి టెన్షన్ వచ్చింది. ఆయన లేపాలా లేదా అనేది డౌట్ వచ్చి సౌభాగ్యమ్మకు ఫోన్ చేశాడు. అమ్మ ఆయన లైట్లు అయితే లేవు, ఆయన నేను లేపాలా లేదంటే ఆయన కొంచెం రాత్రి లేటుగా వచ్చినట్టు ఉన్నాడులే, కొద్దిగా ఆగని ఆమె చెప్పింది. దాంతో ఈయన అక్కడ పేపర్ చదువుకుంటున్నాడు. ఈ లోపల లక్ష్మమ్మ అనే వంట మనిషి, వాళ్ళ కొడుకు ప్రకాష్ వీళ్ళు వచ్చారు. సో ఇలాగా దాని తర్వాత రామయ్య అనే వాచ్మెన్ లేసి చూస్తారు. వీళ్ళు తలుపులు తడితే తీయట్లేదు. దాంతో వీళ్ళు ఎట్లా లోపలికి వెళ్ళాలి అని చెప్పి వెంటిలేటర్ ఇవన్నీ చూస్తున్నారు. ఈ లోపల రామయ్య సైడ్ డోర్లో నుంచి వెళ్ళి అది
తీసే ఉంది, అటు నుంచి వెళ్ళి చూశాడు. ఆయన అరుచుకుంటూ వచ్చాడు, ఇలాగ ఆయన బాత్రూంలో రక్తంలో పడిపోయినాడు, అందరూ చూశారు. ఇది జరిగింది బేసిక్గా. అంటే ఫస్ట్ నాళ్ళల్లో అట్లాగే ఆయన వివేకానంద రెడ్డి రాసిన లెటర్ కానీ ఆయన ఫోన్ కానీ ఆ ప్రకాష్ లక్ష్మమ్మ కొడుకు తీసుకొచ్చి ఈయనకి ఇచ్చాడు. ఈయన వీళ్ళకి ఫోన్ చేశాడు, సునీత వాళ్ళకి. ఫస్ట్ ఇది జరగగానే సునీత వాళ్ళకి ఫోన్ చేశాడు, చెప్పాడు వీళ్ళు మేము బయలుదేరుతున్నాం అని చెప్పారు. ఆ తర్వాత లెటర్ దొరికింది, ఫోన్ దొరికింది అని ఫోన్ చేశాడు. ఆ లెటర్లో ఇలా ఉంది, ప్రసాద్ అనే డ్రైవర్ చంపినట్టుగా ఉంది అంత చెప్తే, మేము ఆ లెటర్ పోలీసులకు ఇవ్వద్దు, ఫోన్ కూడా ఇవ్వద్దు, మేము వచ్చేవరకు ఆగండి అని వీళ్ళు చెప్పారు. సునీత, నర్రెడ్డి, రాజశేఖర రెడ్డి. ఆయన ఆగాడు. దాని తర్వాత ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు, ఎందుకంటే ఆయన పిఏ కాబట్టి కంప్లైంట్ ఇచ్చాడు. సో ఇది జరిగిన అర్లీ మార్నింగ్. దీని తర్వాత ఏమైందంటే ఈమె ఈ రామ్ సింగ్ అనే వ్యక్తి ఐఓగా, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా సిబిఐలో ఉన్నాడు. ఈ రామ్ సింగ్ అనే వ్యక్తి తెలుగుదేశంతో కుమ్మక్కయి వైసీపీకి సంబంధించి, ముఖ్యంగా ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని, దీంట్లో సాక్షుల్ని తీవ్రంగా హింసించి ఢిల్లీలో 30 రోజులు 20 రోజులు అక్రమంగా పెట్టుకొని హింసించిందనేది సిబిఐ మీద ఆరోపణలు వచ్చాయి. సునీల్ యాదవ్ కోర్టులో వేశాడు సిబిఐ మీద, నన్ను టార్చర్ చేశారని. ఎర్రగంగిరెడ్డి ఒక దాని ఏమంటే స్టింగ్ ఆపరేషన్లో నా వేళ్ళంతా వంగిపోయినాయి, ఇప్పటికి కూడా రావట్లేదు, మామూలు కొట్టలేదు వాళ్ళని ఆయన చెప్పాడు. అట్లాగే ఈయన కూడా వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి కూడా నన్ను తీవ్రంగా కొట్టారు, నా కొడుకుల ముందే నన్ను దారుణంగా ఈ రామ్ సింగ్ కొట్టాడు అని కూడా ఆయన చెప్పాడు. ఎందుకు కొట్టారంటే అప్రూవర్గా మారమని, అప్రూవర్గా మారి ఈ అవినాష్ రెడ్డి పేర్లు వీళ్ళ పేర్లు చెప్పమని కొట్టారనేది ప్రధానమైన ఆరోపణ. సిబిఐ మీద కోర్టులకు వెళ్ళారు వీళ్ళందరూ. అలాగే ఈయన కూడా 2022లో కోర్టుకి వెళ్ళాడు. ఈయన ఇంకోటి కూడా ఏంటంటే ఈ సునీత